అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి మసాలా మినప గారెలైతే చూయిస్తానండి. మరి దానికి గావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే పొట్టుతో ఉన్న మినపప్పుని ఒక 3 గ్లాసులైతే తీసుకుంటున్నా అండి నేను. ఇలా నేను ఒక 3 గ్లాసులైతే తీసుకున్నాను గదండీ! ఇప్పుడు ఇందులోకైతే వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో అయితే వాటర్ ఫుల్‌గా పోసి పెట్టేసుకుందామండి. ఎందుకంటే నైట్ అంతా పప్పు అంతా పీల్చేసుకుంటది వాటర్‌నైతే. అందుకనే వాటర్ ఏసేసి పెట్టేసేద్దాం. ఇప్పుడేం పప్పునేం కడగనవసరం లేదండి. డైరెక్ట్ వాటర్ ఏసేసి నైట్ అంతా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంటికాడ చేసిన పప్పే కాబట్టి పెద్ద కడగాల్సిన అవసరం ఏం లేదు. మీరు మార్కెట్‌లో తెచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వాష్ చేసినాకనే నానబెట్టేసుకోండి. ఇలా నైట్ అంతా నానబెట్టేసుకున్నా మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మార్నింగ్ కొంచెం వాటర్ అంతా పీల్చేసుకుందని నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన అండి. చూడండి పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇలా పప్పుని ఇలా పిసుకుతూ బాగా రబ్ చేస్తూ మనం పప్పు మీద ఉన్న పొట్టునంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా వాటర్ తోటి ఇప్పుడు వాష్ చేసేద్దాం పప్పుని. మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలండి. పప్పుతో వేస్తే చాలా మంచిది హెల్త్‌కి. కానీ ఇంకా గారెలు చూడ్డానికి బాగుండవు. నల్లగా వస్తాయి. కానీ హెల్త్‌కి అయితే అలానే మంచిదండి. ఇలా అయితే నేను మొత్తం శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకున్నా అండి పప్పుని. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇలా మంచిగా నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా ఇలానే ఉంచేయాలండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎళ్ళిపోవాలి. ఏమాత్రం వాటర్ ఉన్నా గానీ జిగురులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి గావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. నేనైతే ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నా. కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఒక కొత్తిమీర కట్ట. ఇంకా ఇందులోకి కొన్ని ధనియాలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే తీసుకున్నా అండి నేను. వీటిని ఒకసారి ఈ మసాలా అనేది మిక్సీలో పట్టేసుకుందాం. అన్నీ ఇందులో వేసేసి మసాలానైతే మంచిగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా చేయొద్దు. కచ్చా పచ్చాగా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా టేస్ట్ అయితే. మనం మినప వడలేసుకున్నాం గానీ గారెలు ఎక్కువగా తినరు గదండీ! నేనైతే ఇట్లానే చేస్తాను. వడ కంటే కూడా నాకు ఇట్లా గారెలు ఇష్టం. అందుకే ఇలా చేస్తాను నేను. ఇలా మిక్సీలో అయితే ధనియాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లము, 2 ఎండుమిరపకాయలు వేసేసి మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో చూసారా అండి? కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన నేను. మెత్తగా గ్రైండ్ చేయలేదు. ఈ మసాలాని ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర ఏసాను నేను. మనం ఉల్లిపాయలన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవైతే ఇందులో ఏసేస్తున్నా అండి నేను. కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకున్నా. ఇందులో పప్పుని కొద్ది కొద్దిగా ఏసి మిక్సీకి పట్టుకోవాలండి ఇలా. మెత్తగా రుబ్బేయొద్దు. కొంచెం పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెమే పప్పు మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఒకేసారి అయితే వేయొద్దు. మెత్తగా అయిపోతుంది. ఇలా కొంచెం ఇలా మెదిగిపోవాలి. మరీ మెదగొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీకి పట్టిన పప్పునంతా దీంట్లో పడేస్తున్నా అండి. నేను ముందుగా కొంచెం
నేను ముందుగా కొంచెం మినపప్పుని వేరేగా తీసి పెట్టుకున్నాను. ఆ పప్పును గూడా ఇందులో యాడ్ చేస్తున్నా. నానిన పప్పునే కొంచెం ఒక గిన్నెలో తీసి పెట్టానండి. ఎందుకంటే గారెలు వేసినాక అవి పప్పులు పప్పులుగా తగులుతూ భలే టేస్ట్ ఉంటాయి. అందుకనే నేను కొంచెం పప్పునైతే తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఈ పిండి అంతా మిక్సీకి పట్టిన తర్వాత అందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం ఎండు కారం అయితే ఎయనవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి మిరపకాయలేసాం కాబట్టి ఎండు కారం అవసరం లేదు. ఇదిగో చూడండి. ఇంకా మనమైతే గారెలు వేసేసుకుందాం ఇప్పుడు. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిందండి. నేనైతే ఒక అరటి ఆకు తీసుకొని దాని మీద వేసేసి గారెలు అందులో ఏసేసుకుంటున్నాను. మినపప్పుతో మసాలా గారెలు భలే టేస్ట్ ఉంటాయండి. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళుంటే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఇలా అన్ని గారెలు వేసుకోవాలండి. మరీ థిక్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏమి ఉంచనవసరం లేదండి. నార్మల్ బ్రౌన్ వస్తే చాలు. నేనైతే కొంచెం కొంచెంగా వేసేస్తున్నా. మనం ఎంత పలసగా యేసుకుంటే అంత బావుంటాయండి గారెలనేవి. మందంగా యేస్తే బాగోదు, ఉడకవు. ఇలా పలసగా వేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా మంచిగా వస్తాయి. నేనైతే ఇలా ఇందులో ఇంకా మనం ఏమైనా ఆకుకూరలు గూడా యాడ్ జేసుకోవచ్చండి ఇందులో. కానీ నేనైతే ఎలాంటి ఆకుకూరలైతే యాడ్ జేయలేదు. చూసారా ఎంత పలసగా యేసానో? పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి. ఇప్పుడైతే మన మసాలా గారెలైతే రెడీ అయిపోతున్నాయండి. తీసేద్దాం ఇంకా. ఇలా మంచిగా కాలనివ్వాలి దోరగా. బ్రౌన్ కలర్ మరీ థిక్ బ్రౌన్ వస్తే గూడా టేస్ట్ ఉండవండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చాక తీసేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిగతా ఉన్న పప్పును గూడా ఏసేసుకోవాలండి ఇంకా. అన్నీ ఇలాగే వేసుకోవాలి ఉన్న పప్పునంతా. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు. తినడానికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు తినొద్దు అని అనుకోవడానికైతే ఏం లేదండి. ఎందుకంటే మినపప్పే కాబట్టి అందరూ తినేసేయొచ్చు. కాబట్టి హ్యాపీగా తినొచ్చు. ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇలా ఉన్న పిండినంతా నేనైతే కొంచెం కొంచెంగా ఒక 4, 4గా వేస్తున్నా అండి. ఒకేసారి వేస్తే అన్నీ సరిగ్గా కాలవు. కాబట్టి నేను 4, 4 అయితే ఏస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఆయిల్ ఉండి ఎక్కువ ఉంటే ఒకేసారి వేసుకోండి. ఇలా ఇంకా మొత్తం పిండినైతే లాస్ట్‌గా ఏసేసాను నేనైతే. ఇలా పప్పులు పప్పులుగా భలే ఉంటాయండి టేస్ట్‌గా. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో గారెలైతే. ఇదిగో పైన పప్పులు కనబడుతున్నాయి గదా! పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన మసాలా గారెలైతే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ జేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.